ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో పైకి పోయి ఎంజాయ్ చేసుకో. నీకేమైందయా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఇడ్లీలో రాళ్ళ రోజు 2 ఇడ్లీలు తిను. 2 సరిపోతాయి సార్. 2 ఇడ్లీలు తినకపోతే 3 ఇడ్లీలు తినవా? చట్నీ వేసుకో, సాంబార్ వేసుకో, నెయ్యి వేసుకో, పండుగ చేసుకో, పోతాదిలే, తగ్గిపోతాదిలే. పోరా. రేయ్, నీకేం ప్రాబ్లం రా? నాకేం గుర్తుంటం లేదు. నీకా మెమరీ ప్రాబ్లమా? అయితే మెమరీ కార్డు వేయాలి నీకు. మెమరీ కార్డా? మెమరీ కార్డు ఓపెన్ చేద్దాం, కుదరదంటే హార్డ్ డిస్క్ వేద్దాం. రే ప్రిన్సిపాల్, ఎక్కడున్నావా? నీ కోసం తిరిగి నడుములు పోయి తిక్కులోడా మెమరీ ప్రాబ్లం అంట. నీకే మెమరీ లాస్. నువ్వు ప్రిన్సిపాల్ డాక్టర్ కాదు. ప్రిన్సిపల్ నేను. అమ్మా భూమిక, ఎలా ఉన్నామ్మా? ఏమైందమ్మా? ఎవరు మీరు? ఎవరా? నేనమ్మా, మీ డాడీని. అమ్మా భూమిక, అయ్యయ్యో ఏమైంది తల్లి? అమ్మా, ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావమ్మా? ఎవరు మీరు? నేనమ్మా చిరంజీవిని. నేను చిరంజీవి కాదు, ప్రిన్సిపాల్. ప్రిన్సిపల్ నా? సరే అమ్మా, సరే అమ్మా. ఏమైంది తల్లి నీకు? లాస్ట్ నిన్ను సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అరే నీ తిడతానే ఉన్నాను. 4 రోజులు ఊళ్ళో బెంగళూరులో ఉన్నావా? ఊర్లోలేనా? సరేనమ్మా, నీకు ఎన్ని వందలు ఖర్చయినా నీకు ఆరోగ్యం బాగయ్యేటట్టు డాక్టర్లకు నేను చెప్తానమ్మా. జీసస్, అల్లా, వెంకటేశ్వర స్వామి పేషెంట్ కి రెస్ట్ అవసరం. ప్లీజ్ జాగ్రత్త అమ్మా, తొందరగా రికవర్ గా తల్లి. నన్నాడు అన్ని పెద్ద గుర్తున్న వాళ్ళగా. భూమి, భూమి, నన్ను గుర్తుపట్టావా? అసలు ఏం జరిగింది? నువ్వు సండే కాలేజ్కి ఎందుకు వెళ్ళావే? ఎవరు రమ్మంటే వెళ్ళావే? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నన్నే గుర్తుపట్టలేదా? భూమి, 48 గంటల్లో స్పృహలోకి వచ్చిన భూమిక. తలపై బలంగా గాయం తగలడం వల్ల మతి భ్రమించిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఇకపై భూమిక ఎవరిని గుర్తుపట్టదా? భూమిక మేధాశక్తి వృధాయేనా? ఈ ప్రశ్నలకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా భూమికకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు. నానా, అమ్మా, నాన్నని గుర్తుపట్టావా తల్లి? నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా. నాకంతా గుర్తుంది నానా. నేనే కావాలని మతిపోయిందని నటించాను. ఎందుకమ్మా? అదంతా మీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళండి నానా. డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా. కనీసం సిపి గారినైనా ఇక్కడికి తీసుకురండి నానా. ప్లీజ్ నానా, చెప్పింది చేయండి, లేదంటే మీ కూతురు మీకు దక్కదు. హలో సార్, నమస్తే సార్. నేను భూమిక ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్. నారాయణరావు గారు ఎలా ఉన్నారు? భూమికి ఎలా ఉంది? హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను. అవును సార్, ఈ రోజే కాన్షియస్ లోకి వచ్చింది సార్. అవునా? ఎందుకు చాలా భయపడుతుంది సార్. మీతో పర్సనల్ గా మాట్లాడాలంటుంది సార్. పర్సనల్ గానా? భూమిక, అవయ్యో. సార్, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. షూర్. నాన్న, మీరు కూడా బయటకు వెళ్ళండి, నేను పిలుస్తాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నా లైఫ్ కి థ్రెట్ ఉంది. వాట్ థ్రెట్? అవును సార్. ఎవరి మీద మనకి అనుమానం?
డియర్ స్టూడెంట్స్, ఈ రోజు ఈ కాలేజీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు. ఎక్కడైనా శిష్యుడు గురువు గారికి సన్మానం చేస్తాడు, కానీ ఈ రోజు శిష్యురాలైన భూమికకి నేను సన్మానం చేయబోతున్నాను. నేను కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాని చాలా చాలా చిన్న కుగ్రామంలో పుట్టాను. నేనిదే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను, కష్టపడ్డాను, కలెక్టర్నయ్యాను. ఇదే కళాశాలలో చదివిన భూమిక కూడా తన అసాధారణమైన ప్రతిభ చేత జిల్లా స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, దేశ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది. మంచి బ్రెయిన్ ఉన్న అమ్మాయిగా, మంచి ఎఫిషియెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందింది. ఇంత చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ రావడం ఆమెకే కాకుండా, ఆమె కుటుంబానికే కాకుండా, దేశానికి, మన కళాశాలకు కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ పల్లె రఘునాథరెడ్డి గారికి, అలాగే పోలీస్ కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, అవార్డు గ్రహీత భూమిక గారికి, ఆమెకు జన్మనిచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులకు, అలాగే ప్రొఫెసర్లకు, విద్యార్థులకు, పాత్రికేయులకు పేరు పేరున నా నమస్కారాలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. తీసుకో. ఇంత ప్రెస్టీజియస్ అవార్డును తీసుకున్నందుకు భూమిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ పద్మశ్రీ అవార్డును మీరందరూ ఎప్పుడు తీసుకుంటున్నారు? మీరు కూడా తీసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, నాలెడ్జ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా భూమికలా అవార్డు తీసుకోగలుగుతారు. ఓకే? ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి భూమికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎమ్ భూమిక. నేను ఆసియాలోనే ఫస్ట్ అమ్మాయిని. ఎందుకంటారా? ఎవరైతే 16 ఇయర్స్కే గ్రాడ్యుయేషన్ చేశారో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేశాను. నాకు 20 సంవత్సరాలు. పిహెచ్డి చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇన్నోవేషన్ కి హెల్ప్ చేస్తున్నా. అండ్ నన్ను సత్కరించిన హోమ్ మినిస్టర్ లక్ష్మీపతి గారికి, అలాగే కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, కలెక్టర్ నా గురు రఘునాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హే మన భూమిక, కంగ్రాట్స్ అమ్మా భూమిక. రాత్రి టీవీలో కూడా చూశాను. కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1,00,00,000 గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీఎం రిలీఫ్ ఫండ్. ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్. అమ్మా భూమిక, నువ్వు మధ్యతరగతి కుటుంబంలో పుట్టావు. దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని 100 మందిని చదివిస్తున్నావు. నీ అవసరానికి కూడా కొంచెం ఉండనివమ్మా. పర్వాలేదు సార్. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్. నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్లోనే నెంబర్ 1 అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. రక్కమ్మా, అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. ఈ రఘునందన్ గాడు ఒకడు. హలో, అరే ఉచ్చ ఆగదరా నీకు? రేయ్, సులభ్ కాంప్లెక్స్ లో క్యూలో కూడా మన టోకెన్ నెంబర్ వచ్చాక పంపుతారా, మనకు వస్తుందని పంపరు. నేను చేస్తాను, పెట్టే 10 నిమిషాల్లో రండి. అయ్యా
రాశి ఫలాలు ఏంటో చూద్దాం. అమ్మా కొంచెం వాటి అబ్బాయిలా ఇవ్వండి. ఓసేయ్ నువ్వు నాకు పందాన్లా లేవే, నేనే నీకు పందాన్లా ఉన్నాను. అబ్బా అడ్జస్ట్ అమ్మా పొద్దు పొద్దున మీ ఆయన జయమ పంచాయతీ ఏం పెట్టలేదుగా? లేదురా, ఎందుకు? ఏం లేదులే, ఊరికే కానీ ఆ, నాది కుంభరాసే. కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా. ఆదాయం 5 నాది, వ్యయం 10 వాడిది. వీడు కొడుకు కాదు, వెదవ నా కొడుకు. పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వే ఎందుకు తిట్టుకుంటున్నావు నాయనా? నాయనా జన్మదిన శుభాకాంక్షలు నాయనా. ఇది జులై రా, జులై. నా బర్త్డే ఆగస్టులో, అప్పుడు చెప్పాలి ఈ విశేష. నేను చెప్పేది తెలుగు నెల ప్రకారం, కావాలంటే అమ్మని అడుగు నాయనా. అవునండి, వైశాఖ శుద్ధ చవితి. నీకు సవితిని తీసుకురావాల్సిందే. అదొకటే తక్కువ మీకు. నాయనా, నాకు 5,000 కావాలి నాయనా. ఎందుకు నాన్న? ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తున్నాను అని చెప్పాను కదా నాయనా. ముందు నువ్వు అప్డేట్ అవ్వు నాన్న. రూపాయి ఇవ్వను. అరే ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా? వాళ్ళు మార్కులు వేయద్దా? అయ్యా, ప్రొఫెసర్లకు పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న, ప్రాజెక్ట్ కాదు. నేను బయటికి వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు, నాకు ఇంట్లోనే తగలడింది సన్ స్ట్రోక్. పద నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా. రా. ఏంటిది? ఇదేంటిది? ఏంట్రా ఇవన్నీ? అరే ఇన్నోవేషన్ అని చెప్పాను కదా నాయనా. ఇన్నోవేషన్ కాదురా, ఇరిటేషన్. ఈ గాజులు, ఈ రబ్బర్ పెన్లు, ఈ చెవిలివి, ఆ తాళ్ళు, ఏంట్రా ఇవన్నీ? ఇది ఇల్లు అనుకున్నావా? లేడీస్ ఎంపోరియం షాప్ అనుకున్నావా? అరే అది సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ నాయనా, నీకు అర్థం కాదు. ఏంటి సోలార్ సిస్టమా? బయట చూపిస్తే చెప్పుతో కొడతారా. నీవన్నీ బేకార్ మాటలు, బేకార్ పనులు. నువ్వు మారవరా, మారవంతే. నా కర్మరా. అది ఆడి ఇన్నోవేషన్. ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు. ఏమే టిఫిన్ తీసురా. తెస్తున్నాను. రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి. అసలు నిన్న అనాలే. ప్రతి దానికాడ వెనకేసుకొస్తున్నావు. డింక్ చెక్క హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్. అది డూ యూ కాదురా, టు యూ. ఏదో లేరా, అప్పుడేమో విధవ నా బర్త్డే విషయం మోసేసాడన్నమాట. అరే సాయి, నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా? ఏ విధవ ప్రొడ్యూసర్ దొరకలేదా? ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా ఫిల్మ్ కి షార్ట్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా? అందులో ఏముంది అంకుల్, షార్ట్ వేసుకొని చేస్తే షార్ట్ ఫిల్మ్, ప్యాంట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిల్మ్, మరేమి వేసుకోకపోతే బ్లూ ఫిల్మ్. చాలా క్లారిటీగా ఉన్నారా? మీరేనే చెప్పండి, నేను ఈ బర్త్డే చేసుకోను రా. పోనీ చేసుకోండి నాయనా, మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా. ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి. కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంకుల్. ఏమండి కేక్ కట్ చేయండి, పిల్లలు ఏదో ప్రేమతో తెచ్చారు కదా. నా పేకైనా కట్ చేసుకుంటాను కానీ కేక్ మాత్రం కట్ చేయనే. చూసా అమ్మా, నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ ప్రేమను బయట సమంతాకో ఇలియానోకో పనిచేస్తున్నాడు. రామ్మా కూర్చొని కడిగి. ఏమండి నిజమా? కత్తి కొంచెం దూరంగా తీవే. నీ అమ్మ కడుపు బాడా. నీ ఒంటి మీద చేయడానికి 100 సార్లు ఆలోచిస్తానే, అలాంటిది బయటకి ఎక్కడికి వెళ్తానే? నేనేమైనా ఎనబట్టర్ బలుపును అనుకున్నావా? కరెంట్ పోయినా ఎలగడానికి ఆరిపోయిన బలుపునే. ఇగో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు ఏ నాయన ఒప్పేసుకున్నాడు, పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యూ. చచ్చింది గొర్రె. నాయనా నీ బర్త్డే ఖర్చు 10,000 అయింది నాయనా. అమ్మా నువ్వు వెళ్ళి నాయన చేతిలో ఉంటాయి పట్రా. పట్ట సరేరా వెళ్ళమ్మా. ఏంటి ఇదిగో 50-50. ఎంజాయ్ థ్యాంక్స్ మమ్మీ. టోపీ ఎట్లేదు ఏంట్రా? ఇక బయట పార్టీ చేసుకుందాం. బాయ్ అంకుల్. అబ్బా వాళ్ళు క్యూట్ ఉన్నారు. బయట మీరు పార్టీ చేసుకోవడం కోసం నాకు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారా? దరిద్రులారా. అర్థం కాలేదా? అరే తిక్కులోడా, ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా. నీ మతి మార్పు మంట నువ్వేసామే ప్రిన్సిపల్ వే. నేనే నా ప్రిన్సిపల్. యూట్తో చెప్పదురా, ఇక్కడ పాకి పని చేస్తున్నట్టు. ఇంకేటి చెప్పేది, వాళ్ళు సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు. ముందు ఎవరు వీడియోలు సెల్ఫీలు తీస్తానది? మన పీవీకే కాలేజీలో అడ్మిషన్లు ఎన్నేనారా? 4,000 సార్. 4,000? మన కాలేజీలో ఎన్నేనారా? 400. 400లేనా? ఎందుకురా మన కాలేజీలో అసలు చేరనే చేరరు? జ్యోతిలక్ష్మి జయమల్లి అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో?
ఏం చేస్తాను చెప్పరా, మా అమ్మమ్మ పేరు జ్యోతిలక్ష్మి, మా పెద్ద కూతురు పేరు జ్యోతి, చిన్న కూతురు లక్ష్మి, రెండు కలిపి జ్యోతిలక్ష్మి అని పెట్టుకున్నా. నా తప్ప చెప్పు. లేటెస్ట్ గా సమంత పూజ హెగ్డే అని పేరు పెడితే బాగుంటా సార్. ఏది అంటావా మావా, అంటావా మావా. అదే సూపర్ సార్, అదేనా? సూపర్. అలా చేయలేను లేరా, మన చేత కాదు. కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు. మన పేర్లు మార్చి లక్ష్మీ జ్యోతి అని పెడితే ఎట్లా చెప్పు. సంకనాకి పోతుంది, కాలేజీ మూసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది. ఓయమ్మా వద్దులే స్వామి, ఎట్లో అట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచే ఐడియా చెప్పరా. భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఏది మన భూమిక? మన భూమికనే మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది. అంతే అంటావా? అంతే. సర్లే ఏదో ఒకటి చేద్దాం. పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మను. ఇప్పుడే ఫోన్ చేసి పిలుస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో. ఏం లేదమ్మా, నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి, మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా. ఓకే సార్. రేయ్ రేయ్ ఏందిరా? వీళ్ళేనమ్మా, వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం. వీళ్ళే కాలేజీలో పేరుకు పైన చెత్త. సార్ ఏం లేదులేరా, భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం. ఈమె గైడెన్స్ లో మీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, సరేనా? సరే సార్. హాయ్, ఐఎమ్ వివేక్. ఐఎమ్ భూమిక. అబ్బో, అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో? నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరురా ఈ కాలేజీలో. ఇంకా నీకంటే పెద్దది వాడు ఉన్నాడు చెప్పు. ఏంటి సార్ ఏమన్నారు? ఏం లేదురా, నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా. సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి? నువ్వే నా టాపిక్. అబ్బా, యా, నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా, లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా, నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా. ఒరే ఎదవా, టైటానిక్ హిట్ రా, కానీ లవర్స్ కి అది ఫట్రా. అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా. సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్. షట్ అప్, గో టు హెల్. బస్ నెంబర్ ఎల్రా ఎల్లో రే ఎల్లండ్రా. ఏంటి సార్ మీరే వెళ్ళమంటారు? ఏంట్రా వీళ్ళు ఎట్లా సతాయిస్తారు? నువ్వు ఎట్లో అట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించు తల్లి, సరేనా? రే అజయ్ గారు ఎక్కడ్రా? అడుగు సార్. కాలేజీలో అంత ఇంత బుర్రున్నాడు వాడు అక్కడే. దా 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 అజయ్. అజయ్ అని మా కాలేజీలో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా. షీఈ్ భూమిక, యువర్ పిహెచ్డి గైడ్. మీరు యూత్ ఐకాన్ భూమిక గారు కదా? మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంతకీ మీ ప్రాజెక్ట్? సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా. చాలా ఎనర్జెటిక్ అమ్మా. ఓ రియలీ? నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను. అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను. సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను, కానీ ఆ చెత్త గ్యాంగ్ ని మాత్రం సారీ. అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తావు? నేనా? నువ్వే. ఏంద్రా భూమికన్నా ఇట్లా కప్పలెక్కనో చేసినావు? ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా? అదేం లేదురా. మరి అర్జున్ రివర్స్ స్క్రీన్ పిల్లగా ఉన్నావేంద్రా నువ్వు? లేదురా. లేరా. అరే మామా, నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు రా, వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు. తీరా అమ్మాయి లేచిపోయింది, అప్పుడే తెలిసింది ఆ లవర్ వాడే అని. నీలానే రా. చెల్బే, అరే నాటకాలు ఆడుతున్నావా? లవ్ అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి. ఎవడు ఈడా? వీళ్ళ నాన్న. అరే నువ్వు అట్లా చూడకురా, చేత పడిన నమ్ముతా గానీ నిన్ను మాత్రం నమ్మరా పాపి. అరే పిచ్చినాలా, షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటారా? ఏమో మామ తిప్పినా పేలింది. నేను చెప్తాను రా, ఇదిగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి. ఏమో మామ. అర్థమైందా? ఓకే మామ, నైస్ మామ. ఏంట్రా ఈ సౌండ్స్? ఏమో వచ్చినా పేలింది. అది హారర్ సినిమా రీ రికార్డింగ్. అయితే ల్యాబ్ నే పేల్చేస్తారా? హలో, ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్, దానికి అంత అరుస్తావు ఎందుకు? రీసెర్చ్ చేయడానికి వచ్చారా, పిహెచ్డి చేయడానికి వచ్చారా? ఏ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా? నీ యాటిట్యూడ్ బాలేదు. కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు. మర్యాదగా మాట్లాడు.
లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఓవే ఛ! పెద్ద మేధావి. అరే రఘునందన్ నా మిషన్ దొబ్బిందిరో, నేను పవన్ కళ్యాణ్ సినిమా కోతున్నారో. ఈ సినిమా అరే రే రే. మనకేం రాదు మైండ్ కు అంతే. ఏంట్రా హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ. ఎక్కువ చేస్తుంది ఇంక చోట్లేదే. మరి ఎందుకు వచ్చా? ప్లీజే ట్రాన్సీ, భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే, సింపుల్ గా అయిపోయేది మ్యాటర్. మా నాయనుండగా నాకు డబ్బులు కొరవే లేదు. తీసుకా మ్యాటర్ చెప్పు. భూమికి తక్కువ మాట్లాడటం ఇష్టం. భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం. ఓహో. భూమికి బిర్యానీ అంటే ఇష్టం. భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం. భూమికి నేనంటే ఇష్టం. ఓ యా. కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా. అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా. ఆహాహాహా. నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. అవన్నీ నా ఇష్టాలు. పోరా. ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను. ఎరా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుర్తిస్తున్నాయి. అమ్మాయా? ఎక్కడ? ఏంటి ఇదా? ఇది ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉందిరా? ఏ డౌటా? నువ్వు చెప్పిన డౌటే చెప్పిన డౌటేలే. నీ అయ్యా చూపించాలారా? అరే మామ నువ్వు ఎప్పుడు ఎక్కింది కదా? అంత లేదు రేయ్, మాటలు తినంగారని. అరే రే. అరే రఘునందనా, అదే అమ్మాయి అట్రో. దీనికి అన్ని ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయింద్రో. ఏంటిదిరా? ఆడతనం రో. అబ్బా. రఘునందనా ఎక్స్క్యూజ్ మీ, ఆ పువ్వు అది కావాలి. ఆల్రెడీ జెల్లోనే ఉంది. నేను జడలో పెట్టడానికి అడుగుతున్నా, చెవులో పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. అరే అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఇదిగో పువ్వు.